హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజైతే నేను ఒక మంచి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసిన. సో, ఈ వీడియో అనేది ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారో, ఎవరైతే వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి బాధపడుతున్నారో, వాళ్ళకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. యూట్యూబ్ అనేది మన క్రియేటర్స్ అందరికీ ఒక మంచి ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. అదేంటంటే ఇన్వైట్ ఏ కొలాబరేటర్. సో, ఈ ఆప్షన్ ఆల్రెడీ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆల్రెడీ చూసే ఉంటారు. సో, ఇప్పుడు ఇది యూట్యూబ్‌లో గూడా మన క్రియేటర్స్ అందరికీ గూడా తీసుకురావడం జరిగింది. సో, ఇది కొత్తగా ఛానెల్ ఎవరైతే స్టార్ట్ జేశారో వాళ్ళకొక బెస్ట్ ఆప్షన్ అని జెప్పొచ్చనమాట. అంటే వ్యూస్ పెంచుకోవడం కోసం. సో, ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని మనం వ్యూస్ కూడా ఎక్కువ మన వీడియోకి రావడం జరుగుతుందనమాట. సో, ఈ ఆప్షన్ అనేది ఆల్రెడీ మనం అప్‌లోడ్ చేసిన వీడియోకైనా, లేకపోతే మనం ఏదైనా కొత్తగా వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు గూడా మనం ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు నేనొక వీడియో అయితే చూపిస్తాను. సో, నేను మీకు ఈ వీడియోలో ఈ ఆప్షన్ ఎలా యూజ్ చేసుకోవాలి, అంటే ఎలా కొలాబరేట్ చేసుకోవాలి అనేది ఫుల్‌గా చూపిస్తాను. సో, ఈ వీడియో అయితే మాత్రం మీరు మిస్ చేయకుండా లాస్ట్ వరకి చూసినట్టయితే మీకిది అర్థమవుతుంది. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే యూట్యూబ్ స్టూడియోకెళ్ళి అక్కడ మీరు ఏదైనా ఒక వీడియో సెలెక్ట్ జేసుకోవాలి. మీరు ఏ వీడియోకైనా సరే మీరు ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. సో, ఒక వీడియో సెలెక్ట్ జేసుకున్న తర్వాత మీరు అక్కడ మీకక్కడ పైన ఎడిట్ ఆప్షన్ కనిపిస్తది గదా! సో, ఆ ఎడిట్ ఆప్షన్ క్లిక్ జేసిన తర్వాత మీకు కింద కొన్ని ఆప్షన్స్ ఒస్తాయి. సో, దాంట్లో ఇన్వైట్ ఎ కొలాబరేటర్ అనే ఆప్షన్ ఉంది గదా! సో, ఆ ఆప్షన్ క్లిక్ జేసిన తర్వాత మీకొక సెర్చ్ బార్ ఒస్తది. సెర్చ్ బార్‌లో మీరు ఏ ఛానెల్‌తో అయితే మీరు కొలాబరేట్ చేద్దామని అనుకుంటున్నారో, సో, ఆ ఛానెల్ నేమ్ మీరు సెర్చ్ జేస్తే మీకక్కడ ఛానెల్ ఓపెన్ అయితది. సో, మీకిక్కడ స్క్రీన్ కనిపిస్తుంది గదా! సో, ఆ స్క్రీన్‌లో చూడండి మీకు ఆ ఛానెల్ సెర్చ్ జేసిన తర్వాత అలో అనలైటిక్స్ వ్యూయింగ్ అనొస్తది. సో, మీరది డిసేబుల్ జేసుకోవచ్చు, ఇనేబుల్ జేసుకోవచ్చు. అంటే మీ అనలైటిక్స్ వేరే ఛానెల్ వాళ్ళకి కనిపియాలా? లేకపోతే వద్దా? అనేది మీరు డిసైడ్ జేసుకొని మీరు ఎనేబుల్ ఆర్ డిసేబుల్ జేసుకోవచ్చు. అది మీ ఇష్టం. తర్వాత క్రియేట్ ఎ లింక్ అండ్ కాపీ అని జెప్పి 2 ఆప్షన్స్ ఒస్తాయి. సో, మీరు క్రియేట్ లింక్ పైన క్లిక్ జేసిన తర్వాత అది మీరు డైరెక్ట్‌గా క్రోమ్‌లో ఓపెన్ జేయండి. సో, ఇక్కడ స్క్రీన్ పైన మీకు గనిపిస్తుంది గదా! సో, అలా క్రోమ్‌లో ఓపెన్ జేసిన తర్వాత వాళ్ళకి రిక్వెస్ట్ ఒస్తదనమాట. అంటే వాళ్ళకు రిక్వెస్ట్ ఎళ్తదనమాట కొలాబరేట్ జేసుకోవాలి అని జెప్పేసి. సో, వాళ్ళకి నచ్చినట్టయితే వాళ్ళకి ఓకే అయితే వాళ్ళు యాక్సెప్ట్ జేస్తారక్కడ. సో, యాక్సెప్ట్ జేస్తే మీకు కొలాబరేషన్స్ అనే ఒక ట్యాబ్ గూడా యాడ్ అయితది యూట్యూబ్ స్టూడియోలో. సో, ఆ కొలాబరేషన్ ట్యాబ్‌లో మీరు ఓపెన్ జేసి చూసినట్టయితే ఏవైతే కొలాబరేషన్స్ ఉన్నాయో కంప్లీట్ డేటా మొత్తం దీంట్లో కనిపిస్తది. సో, మీరెప్పుడైనా సరే కొలాబరేషన్ ఏవైనా సరే ఇందులో జూసుకోవచ్చనమాట. సో, వాళ్ళెప్పుడైతే యాక్సెప్ట్ జేస్తారో అప్పుడే మీకు ఈ కొలాబరేషన్ ట్యాబ్‌లో యాడ్ అవుతది. సో, అప్పటి వరకి యాడ్ అవ్వదు. సో, వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇదొచ్చేసి మనం ఒక 5 మెంబర్స్‌తో కొలాబరేట్ జేసుకోవచ్చు. అంటే 5 ఛానెల్స్‌తో కొలాబరేట్ జేసుకోవచ్చనమాట. సో, 5 మెంబర్స్ వరకి లిమిట్ ఉంది. అండ్ తర్వాత మీరు ఎప్పుడంటే అప్పుడు విత్‌డ్రా గూడా జేసుకోవచ్చు. ఈ కొలాబరేషన్ ఆప్షన్ అనేది మీకక్కడ కింద కనిపిస్తది. కొలాబరేషన్ ఆప్షన్ విత్‌డ్రా జేసుకోవచ్చు అని జెప్పేసి. అది గూడా మీరు ఎప్పుడంటే అప్పుడు కొలాబరేట్ జేసుకోవచ్చనమాట. అండ్ ఫైనల్‌గా మీకైతే ఒక డౌట్ రావచ్చు. ఏంటంటే ఈ ఆప్షన్ అనేది అందరికొచ్చిందా? లేకపోతే కొందరికా? అంటే ఓన్లీ ఫ్యూ సెలెక్టెడ్ యూట్యూబర్స్‌కే వచ్చిందా? లేకపోతే అందరికొచ్చిందా అని. సో, డోంట్ వర్రీ అండి. ఈ ఆప్షన్ అందరికనమాట. సో, ప్రెజెంట్ అయితే కొందరికొచ్చింది. సో, త్వరలోనే అందరికీ వస్తది. సో, ఈ ఆప్షన్ అనేది చాలా యూజ్‌ఫుల్ అనిపిచ్చింది నాకు. ఎందుకంటే నేను గూడా కొత్తగా ఛానెల్ క్రియేట్ చేశాను కాబట్టి. సో, ఎవరైతే వ్యూస్ రావట్లేదని చాలా బాధపడుతున్నారో, కొన్ని వ్యూస్ వచ్చి ఆగిపోతున్నాయని చెప్పి ఫీల్ అవుతున్నారో, ఇదొక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం కొలాబరేట్ జేసినట్టయితే వాళ్ళ ఛానెల్ ఆడియన్స్ అండ్ మన ఛానెల్ ఆడియన్స్ ఇద్దరూ ఎంగేజ్ అయ్యి వ్యూస్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ ఆప్షన్ ద్వారా. అందుకని ఈ ఆప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ అనిపిచ్చింది. సో, అందుకే నాలాగా ఎవరైతే సఫర్ అవుతున్నారో అంటే కొత్తగా ఛానెల్ క్రియేట్ జేసిన వాళ్ళందరికీ ఈ వీడియో యూజ్‌ఫుల్ అవుతుందని, అంటే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో జేషిన. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే మీలాంటి క్రియేటర్స్ అందరికీ ఈ వీడియో ఎళ్తదనమాట. సో, రికమెండ్ చేస్తది. సో, వాళ్ళ కోసం మీరు పక్కా లైక్ జేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. బాయ్.